ఒక అడవిలో ఒక అందమైన జింక ఉంది. దానికి తన ఎంతో అందంగా ఉంది అనుకుంటూ ఉంటుంది ఎప్పుడు. ఒకరోజు అలాగే అది నదిలో నీళ్లు తాగటానికి వెళ్ళింది. నీళ్ళల్లో దాని అద్భుతమైన ప్రతిబింబాన్ని చూసింది. ఆహా! ఏమి నా అందం! ఎంత అందమైన చెవులో! చాలా బాగున్నాయి. తమలపాకుల్లాంటి చెవులు, కలువ పువ్వుల్లాంటి కళ్ళు. అసలు ఎంత అందంగా ఉన్నాను నేను! పైగా బంగారంలాగా మెరిసిపోతుంది నా ఒళ్ళు అనుకుంటూ తనలో తానే పొగుడుకుంటూ సంతోషపడిపోతూ ఉంటుంది. అంతలోనే తన కాళ్ళ వైపు చూసుకొని, అబ్బా! ఏంటి నా కాళ్ళు ఇలా ఉన్నాయి? ఇంత బంగారంలాగా మెరిసే ఒళ్ళు, నాకు తగిన చెవులు, కళ్ళు, ఇంత అందంగా చేసిన దేవుడు ఈ కాళ్ళేంటి 4 పులలు నాకు అతికిచ్చినట్టుగా ఉన్నాయి అని అనుకుంటూ ఉంటుంది లోలోపల. అంతలోనే దూరం నుంచి ఒక పొదల్లో నుంచి ఒక శబ్దం వినపడుతుంది దానికి. ఆ శబ్దాన్ని విని ఏమిటా అని అటువైపుగా చూస్తే ఒక పులి దాని వెంట పడుతుంది. ఇక మాట్లాడుకోకుండా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటుంది ఆ జింక. ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందంటే ఇక ఆ పులికి ఇక నేను అందను అన్నంత ఫాస్ట్గా పరిగెడుతూ ఉంది. ఇక చాలా 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 ఫాస్ట్గా పరిగెడుతూనే ఉంది. అలా పరిగెడుతూ ఉన్న జింకకి అలసట రావటం లేదు, కాళ్ళు నొప్పులు రావటం లేదు. వెనకమాల ఉండి పరిగెడుతున్న ఆ పులికి మాత్రం ఏంట్రా ఈ జింక పిల్ల ఇంత ఫాస్ట్గా పరిగెడుతుంది, చంగున ఎగురుతుంది, ఎంత పైగా స్పీడ్గా ఎగిరిపోతూనే ఉంది అని నేను అనుకుంటూ దాని వెనకమాలే పడిపోయింది ఆ చిరుతపులి. ఆ చిరుతకి ఎంత ఫాస్ట్గా పరిగెట్టినా కానీ ఆ జింకపిల్ల మాత్రం దొరకలేదు. ప్రాణభయంతో ఆ జింకపిల్ల చాలా దూరం పరిగెట్టింది. కొండల్ని, గుట్టల్ని, చెట్టుల్ని, పుట్టల్ని అన్నింటినీ దాటుకుంటూ చాలా స్పీడ్గా చాలా దూరంగా పరిగెట్టింది. చాలా దూరం పరిగెట్టినాక దానికి కొంచెం ఆయాసంగా ఉండి ఒక చెట్టు కింద ఆగింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక పులి లేదు. అది దీని పరిగెట్టడం చూసి అక్కడే ఆగిపోయినట్టుంది అని అనుకుంది. ఇక దాని కాళ్ళ వైపు చూసుకుంది. దాని కాళ్ళు ఎంత అందంగా కనపడ్డాయో ఇప్పుడు దానికి. ఎందుకంటే దాని కాళ్ళు అలా సన్నంగా ఉండటం వలనే పులికన్నా స్పీడ్గా పరిగెట్టి తప్పించుకోగలిగింది. ఇక ఆ దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంది. దేవుడా, నువ్వు ఇంత అందంగా నాకు కాళ్ళు చేసావు కదా, నీకు కృతజ్ఞతలు అనుకుంటూ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంది. మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.